తెలంగాణ రక్షణ సేవ అధ్యక్షురాలు కవితకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీసీ వెల్లడించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ పేరు కొనసాగించడం కుదరదని కవిత లేఖ రాసింది. కవితకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, అసలు కవిత లేఖలో ఏమని పేర్కొంది? శ్రీదేవి, తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించి ఏదైతే కవిత పార్టీ ప్రకటించిందో ప్రస్తుతం దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కవితకు ఈ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ఆ పేరును మార్చుకోవాలి, మరో 3 పేర్లను సూచించాలి, 15 రోజుల్లో పంపించాలని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి పేరు మీద మొదటగా పేరు నమోదు చేసుకున్న తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజలకు వెళ్లాలనే ప్రయత్నానికి మాత్రం ఈసీ బ్రేకులు వేసిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి ఏదైతే పేరు ప్రకటించిందో ఆ తర్వాత దీనిపైన ఒక పేపర్లో ప్రకటన ఇవ్వాలి, ఒక యాడ్ ఇవ్వాలి, 30 రోజుల్లో ఎవరిన అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చు అంటూ కూడా ఆమెను ఈసీ కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. దీనిపై ప్రకటనలు చూసిన తర్వాత ముఖ్యంగా సిద్దిపేటకు సంబంధించి తెలంగాణ రాజ్య సమితి అనే ఒక పార్టీ ఉంది, అదేవిధంగా షోలాపూర్లో ఒక పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కూడా తమ అభ్యంతరాలను ఈసీకి తెలిపాయి. అయితే వాళ్ళకి కవిత మళ్ళీ రిప్లై కూడా పంపించింది. వీటితో పాటు దాదాపు 800 అభ్యంతరాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో 15 రోజుల్లోగా పార్టీ సంబంధించి 3 పేర్లు పంపాలని కూడా ఈసీ కోరినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొత్త వివరాలు అందిన తర్వాతే పార్టీ నమోదుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా ఈసీ చెప్పినట్టుగా మనకు చాలా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే 23వ తారీఖున జూన్ 23న కవితకు ఈసీ లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రక్షణ పేరుపై ప్రజల్లో అభ్యంతరాలు తీవ్రంగా ఉన్నందున అదే పేరుతో నమోదు చేయడం, ముందుకు వెళ్లడం కూడా సాధ్యం కాదని కూడా ఈసీ తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ 2022లో భారత రాష్ట్ర సమితిగా కూడా పేరు మార్చుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్తో విభజించినటువంటి కవిత తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కూడా పార్టీని మూత ప్రకటించింది. ముఖ్యంగా చూసినట్టు తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి ఫస్ట్ మొదటగా ఈ 5 పేర్లను కూడా ప్రతిపాదించారు. అందులో ఏప్రిల్ 25న మునీరాబాద్లో కొత్త పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని కూడా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 25న కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా మారుస్తూ కూడా మళ్ళా మార్చారు. దీనిపైనే అభ్యంతరాలు కూడా తీవ్రంగా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఈ పార్టీ చందు, అయితే దాదాపు 800 ఫిర్యాదులు వచ్చినాయి అంటున్నారు. అండ్ ప్రజల నుంచి కూడా చాలా అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో కవిత కూడా సీఈసీకి లెటర్ రాసింది అంటున్నారు. మరి కవిత దీనిపైన ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది? మరి 3 పేర్లు ఇచ్చే ఆలోచన ఉందా లేదా? అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికైతే ఏదైతే తెలంగాణ రాజ్య సమితి, అదేవిధంగా షోలాపూర్కు సంబంధించిన ఒక పార్టీ, ఈ 2 పార్టీలకు సంబంధించి తీవ్రంగా అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరును కవితకు ఇవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా అది ఇస్తే మాత్రం చాలా తమకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా వాళ్ళు ఈసీకి చెప్పిన నేపథ్యంలో ఆ ఇద్దరికి మాత్రం కవిత నేరుగా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 800 అభ్యంతరాలన్నీ కూడా ప్రధానంగా కవిత అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే 800 అభ్యంతరాలు లేవనెత్తారనేటువంటి ఆలోచనతో కవిత ఉంది. ఈ క్రమంలో వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా ఆమె మళ్ళీ రిప్లై కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణ రక్షణ సేన కనుక తనకు రాకపోతే అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కూడా కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసీ తమకు పంపిన నోటీసుల్లో ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి పేరు ఏమైనా మార్చుకుంటారా అని మాత్రమే లేఖ పంపినారు. ఇందులో పూర్తిగా పేరు తీసేస్తామని ఎక్కడ ప్రస్తావించలేదనే విషయాన్ని మాత్రం కవిత సంబంధించిన వర్గీయులు అయితే చెప్తా ఉన్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందనేది మాకు ఉత్కట అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి తెలంగాణ రక్షణ సేన పేరుతో ఇప్పటికే కవిత ఊరూరా తిరుగుతున్నారు, పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు, పార్టీ గద్దెలు నిర్మిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జెండా పండుగ కార్యక్రమాన్ని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఏ రకంగా కవిత ఫర్దర్గా ముందుకు వెళ్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే 15 రోజుల్లో ఏదో ఒక విషయాన్ని మాత్రం ఈసీకి వెల్లడించాల్సి ఉంది కాబట్టి దీనిపైన కోర్టును ఆశ్రయిస్తారా లేకపోతే ప్రత్యామ్నాయంగా మరి ఏమైనా పేర్లు సూచిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్ చందు, థ్యాంక్ యూ.